అయ్యో అసలు సరిగ్గా మీకు లవ్ గురించి తెలిసినట్లేదే. మా ఆంటీ నేర్పుతుందిలేండి. ఆంటీ ఆంటీ అంకుల్ కి నయం కాగానే మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటారా? పెళ్ళైన తర్వాత హనీమూన్ ఎన్ని రోజులు గడుపుతారు? రోజీ తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నువ్వు కూడా అన్నావు అలా మాట్లాడితే తప్పని అమ్మ కూడా చెప్తుంది. సరే నేను వస్తాను. అంకుల్ సాయంత్రం వచ్చేసరికి ఈ నవల మీద మీ అభిప్రాయం చెప్పండి. వస్తాను. ఇదిగో నేనేమన్నా అనుకుంటానని మీరేం సందేహించొద్దు. మీరు కూడా. రోజీ ఏం చేస్తున్నావే? భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, అదేమిటబ్బా అది ఇదేను అబ్బా. సొగసుకు వయసే సోకబ్బా, వయసుకు మనసే బడ దెబ్బ, చూపులోని తీపి దెబ్బ చెప్పలేని ఘాటు దెబ్బ అబ్బా. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, అదేమిటబ్బా అది ఇదేను అబ్బా. తడి తడి ఊహల పొడి దెబ్బ, కలకరి బలపుకు గురు తప్ప, రాలుగై ప్రేమ దెబ్బ రాజుకుంటే ఆట దెబ్బ అబ్బా. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా. సాగే గాలికి రేగే పైట నవ్వింది, ఆ నవ్వుల పువ్వులు నీవంది, నీలో వయసే వెన్నెల ఏరై పారింది. ఆ ఏటికి నువ్వే రేవంది, చెక్కిళ్ళ నీడలోన పందిళ్ళు వెయ్యమంది, పరువాల కళ్ళలోన నీ తోడు కోరుకుంది. నీ పన చూపులో నీ చిరునవ్వులో నా తొలి ప్రేమ ఊరేగుతుంది, నా తొలి ప్రేమ ఊరేగుతుంది. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, అదేమిటబ్బా అది ఇదేను అబ్బా. కళ్ళు కళ్ళు తలబడుతుంటే చూడాలి, అది ఆగని అల్లరి కావాలి, వయసు మనసు తడబడుతుంటే చూడాలి, అది వలపుల బాటలు వేయాలి. సరికొత్త ఊహలెన్నో సడికేసి రేగుతుంటే, ఆ మత్తులో నేనే మై మరిచి తేలుతుంటే, ఆమరిపాలకు, ఆ ముచ్చట్లకు, ఇహలోకాన అంతెక్కడుంది, ఇహలోకాన అంతెక్కడుంది. అది ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, మరి అదేమిటబ్బా. అది ఇదేను అబ్బా. సొగసుకు వయసే సోకబ్బా, వయసుకు మనసే వడ దెబ్బ, చూపులోని తీపి దెబ్బ చెప్పలేని ఘాటు దెబ్బ అబ్బా. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, అదేమిటబ్బా అది ఇదేను అబ్బా. తడి తడి ఊహల పొడి దెబ్బ, కలకరి బలపుకు గురు తప్ప, రాలుగై ప్రేమ దెబ్బ రాజుకుంటే ఆట దెబ్బ అబ్బబ్బబ్బబ్బబ్బా.
రాయ్ సుబ్బిగా ఎరా అప్పిగా ఏం బతుకులు రామో సరదా లేదు పాడు లేదు. సరదా సరదా డబ్బు ఖర్చు పెట్టాలంటే ఏడుస్తావు కదరా నువ్వు. సరదా ఎక్కడి నుంచి వస్తుంది? లేదురా ఇవాళ ఏదో ఒక సరదా చేసుకున్నాం అంతేనంటావు. అక్కడ చూడరా. ఎక్కడ అక్కడ ఎవర్రా అమ్మాయి? బాబు తేరే. అలా కదరా, బట్టలు మార్చుకొని షోగ్గా వెళ్ళాలిరా. అమ్మా ముస్తి కదరా ముత్తడికి. అలవాట్లో పొరపాటు క్షమించు గురు. ఇక్కడికి తీసుకొచ్చావు. ముందు సముద్ర స్నానం చేసి రండి, ఆ తర్వాత సరుకు తోటలోకి వెళ్దాం. ఇగో ఇవన్నీ పట్టుకో. 2 నిమిషాల్లో వచ్చేస్తాం, నువ్వు రెడీగా ఉండాలి. 3 మునకలేయండి. అలాగే పాటలలో పాటలలో అలా తడుపు తోటలో ఎలా పిట్ట మంది మన ఆకలు బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. పిల్ల వల్ల జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్స్ ద మ్యాటర్? మన స్టేషన్ నుంచి తప్పించుకున్న వాడు ఫోటో పేపర్లో వేయించమన్నారు కదా సార్. వేశారు సార్. గుడ్, యూ కెన్ గో. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ జిరాఫ్ అంకల్. ఏమిటా మాటలు? అమ్మేదయ్యా లోపలుందక్క. వాట్ మిస్ చాటర్ బాక్స్? నీకిచ్చిన ప్రేమ పూజారి నవల చదివావా మావయ్య? 2 పేజీలు చదివేసరికి నిద్ర వచ్చింది. ఏమిటి, ఆ నవల చదువుతుంటే నీకు నిద్ర వచ్చిందా? ఇంకా నయం ప్రాణం పోలేదు. చిచి, మీ కాకి బట్టలు వాళ్ళు ఎప్పుడు ఇంతే. ఏ? ప్రభుత్వానికి ఏదో బాకీ పడిపోయినట్టు 24 గంటలు దొంగల కోసం వేటాడడం తప్ప ప్రపంచంలో అతి ముఖ్యమైన వస్తువు ప్రేమనేది ఒకటి ఉందని, అది నిత్యావసర వస్తువుల కంటే గొప్పదని మీకు తెలీదు. అయినా ప్రేమను గురించి నీకు చెప్పి లాభం ఏముందిలే. చెబితే సుజాత అంకుల్కే చెప్పాలి. ఆయన రోజుకో ప్రేమ నవల పకోడీ నవ్వినట్టు నవ్వులేస్తుంటాడు. ఎవరా సుజాత అంకుల్? నీకు తెలీదులే. ఎవరిదా ఫోటో? నీకు తెలీదులే. అవును, అమ్మ నీకోసం స్పెషల్ గా చికెన్ చేస్తోంది. అబ్బా చికెనా? ఎప్పుడు వస్తానంట? మీకు బట్టలు తెచ్చాను. మీ రుణం తీర్చుకునే ఉపాయం చెప్పి ఆ తర్వాత ఈ బట్టలు నాకు బహుమానంగా ఇవ్వండి. ఆ ఫోటో నేను చూసి చాలాసేపు అయింది. ఎవరు మీరు? పోలీసులు మీకోసం ఎందుకు తిరుగుతున్నారు? మీరు దొంగ, హంతకులా? నా అంతస్తు ఐశ్వర్యం చూస్తేనే నేనేమిటో మీకు అర్థమై ఉంటుంది. అంతటి ఆస్తిపాస్తులుండి, ఒంటరిదాన్నై ఉండి, ముక్కు ముఖం తెలియని మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చానంటే కారణం ఏమిటో తెలుసా? చావు బ్రతుకుల్లో ఉన్నారని, ప్రమాదం మిమ్మల్ని వెంటాడుతుందని. ఎవరో తెలియని మిమ్మల్ని నేను నమ్మగలిగినప్పుడు ఎవరో తెలిసిన నాకు మీరు నిజం చెప్పకపోవడం సంస్కారం అనిపించుకోదు. ఫోన్లేండి, ఎదురుగా ఉన్న సముద్రమే తన బాధ ఇది అని చెప్పుకోవాలని ప్రతిరోజు ఘోషిస్తూ ఉంటుంది. మీకు ఆ మాత్రం కూడా చేత కాదని సరిపెట్టుకుంటాను. నాకు చెప్పకుండా ఉండాలని మీరు తీర్మానించుకున్నప్పుడు మీరు నిజంగా హంతకులని, నాకు తెలియకుండా ఒక నరరూప రాక్షసుడికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చానని సరిపుచ్చుకుంటాను. ఆగండి. చావుని నాకు దూరం చేసినప్పుడే మీరు నాకు ఆత్మీయులయ్యారు. అలాంటి మీ దృష్టిలో ఒక దొంగగా, హంతకుడిగా మిగిలిపోవటం నాకు ఇష్టం లేదు. నా గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ పట్టణానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న కొండపల్లి మా స్వగ్రామం. నేను ఈ ఊళ్ళోనే డిగ్రీ చదువుతుండగా